అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. Hi, this is Gayatri. Welcome to ET Exclusive. మన సినిమా రేంజ్ మారింది. బడ్జెట్ సక్సెస్ విషయంలో మాత్రమే కాదు, ప్రొడక్షన్లోనూ మన మేకర్స్ కొత్త హైట్స్కి రీచ్ అవుతున్నారు. ఇన్నాళ్ళు పాన్ ఇండియా స్థాయిలోనే ఉన్న లెక్కలు ఇప్పుడు గ్లోబల్ రేంజ్కి చేరుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ వినియోగంలో మన మేకర్స్ కొత్త స్టాండర్డ్స్ని సెట్ చేస్తున్నారు. ఇంతకీ వెండి తెర మీద కొత్త ప్రపంచాలను సృష్టిస్తున్న మేకర్స్ ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు రాజమౌళి. బడ్జెట్, మేకింగ్, మార్కెట్, సక్సెస్ ఇలా ప్రతి విషయంలో రాజమౌళి స్టాంప్ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథకు విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుకోవటంలో జక్కన్నది సెపరేట్ స్టైల్. ఈగను మెయిన్ క్యారెక్టర్ గా చూపించిన, తారక్ పులి మధ్య యాక్షన్ సీన్ ప్లాన్ చేసినా అది జక్కన్నకి చెల్లింది. తన నెక్స్ట్ సినిమాతో మరో విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు రాజమౌళి. మహేష్ తో గ్లోబల్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తోన్న జక్కన్న ఈసారి ఏకంగా డైనోసార్ తో ఫైట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా కాబట్టి కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకుని నెక్స్ట్ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నారు. అందుకోసం ఇండియన్ కంపెనీస్ తో పాటు ఫారిన్ విఎఫ్ఎక్స్ టీమ్స్ తోనూ కొలాబరేట్ అవుతున్నారు. మన సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెడుతోన్న మరో విజువల్ వండర్ AA22. పుష్పతో నేషనల్ మార్కెట్ ను షేక్ చేసిన బన్నీ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. అందుకే అదే రేంజ్ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తున్నారు. విజువల్ గా ఇండియన్ స్క్రీన్ ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయని కొత్త వరల్డ్ ను చూపించబోతున్నారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచేసింది అట్లీ టీమ్. ఈ సినిమా ప్యారలల్ వరల్డ్స్ లో జరిగే ఫ్యాంటసీ కథ అన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే విఎఫ్ఎక్స్ కు మాక్సిమం స్కోప్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రీ ప్రొడక్షన్ నుండే ప్లానింగ్ చేస్తోంది టీమ్. ఇలా మన మేకింగ్ స్టైల్తో హాలీవుడ్ ను కూడా సవాల్ చేస్తోంది తెలుగు సినిమా. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఎన్నో రోజులుగా ఆడియన్స్ ని వెయిటింగ్ లో పెట్టిన పవన్ ఫైనల్ గా రిలీజ్లకి రెడీ అవుతున్నారు. పక్కా ప్లానింగ్ తో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఏ సినిమా ఎప్పుడు రాబోతోంది, అసలు ఎన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి, ఈ స్టోరీలో చూద్దాం. హరిహర వీరమల్లు రిలీజ్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ కు ఆల్మోస్ట్ తెరపడ్డట్లే. జూన్లో ఈ సినిమా పక్కాగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. వీరమల్లు ఆడియన్స్ ముందుకొచ్చిన తర్వాత షార్ట్ గ్యాప్ లోనే మరో మూవీ రిలీజ్ కు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ ఓజీ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు పవర్ స్టార్. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో ఓజీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్నది మేకర్స్ ఆలోచన. రిలీజుల విషయంలోనే కాదు, షూటింగ్ల విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకున్నారు పవర్ స్టార్. వీరమల్లు ఓజీ వర్క్ ఫినిష్ అయిన తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకుని నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించబోతున్నారు. హరీష్ దర్శకత్వంలో చాలా రోజుల కిందటే ప్లాన్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను జులైలో స్టార్ట్ చేయబోతున్నారు. 2026లో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇన్నాళ్లు పవన్ సైడ్ నుంచి క్లారిటీ రాకపోవడంతో ఆగిన సినిమాలన్నీ ఇప్పుడు ఒకేసారి యాక్టివ్ అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో పాటు కొంతవరకు ప్రమోషన్స్ లోనూ పాల్గొనేలా పక్కాగా తన షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు పవర్ స్టార్. కల్కి 2 రిలీజ్ విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు నాగశ్విన్. అయితే ఇప్పుడు ఈ కామెంట్ మీద ఫిలిం సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. నాగి సరదాగానే అన్నట్లుగా అనిపించినా ఆ మాట వెనక పెద్ద అర్థమే ఉందంటున్నారు సినీ జనాలు. ఇంతకీ నాగి ఏమన్నారు, దాని వెనక ఉన్న ఆ అర్థమేంటి, ఈ స్టోరీలో చూద్దాం. కల్కి 2898 AD రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. అప్పట్నుంచి సీక్వెల్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఇంతవరకు యూనిట్ సైడ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పినా ఎప్పుడూ ఎక్కడా అన్నది క్లారిటీ లేదు. ఓ తమిళ ఫంక్షన్లో మాట్లాడిన నాగి కల్కి 2 రిలీజ్ విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కల్కి సినిమా 2-3 గ్రహాలు కలిసినప్పుడు రిలీజ్ చేశాం. కల్కి 2ను 7-8 గ్రహాలు కలిసే టైంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. అయితే నాగి కామెంట్ సరదాగానే అనిపించినా దాని వెనక పెద్ద అర్థమే ఉందన్నది ఇండస్ట్రీ టాక్. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో 7-8 సినిమాలున్నాయి. ఆ సినిమాల్నే నాగి గ్రహాలు అంటూ సెటైర్ వేశారా? అవి ఓ కొలుక్కొస్తే గాని కల్కి 2 పట్టాలెక్కే ఛాన్స్ లేదా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఏదేమైనా ప్రెజెంట్ ప్రభాస్ లైనప్ చూస్తే కల్కి 2 ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.
ఒక్కో సినిమాతో తన బౌండరీస్ తానే పుష్ చేసుకుంటూ పోతున్న నాని హిట్ 3తో బిగ్ నెంబర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. బడ్జెట్ పరంగా తన కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది హిట్ 3. బిజినెస్ పరంగాను టాప్ ప్లేస్ లో ఉంది. మరి ఈ రేంజ్ లో లెక్కలు చూపిస్తున్న హిట్ 3 సక్సెస్ అనిపించుకోవాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలి? నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ హిట్ 3. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తన కెరీర్లో బిగ్ నెంబర్స్ను టార్గెట్ చేస్తున్నారు నాని. అందుకోసం గతంలో ఏ సినిమాకు చేయనంత యాక్టివ్గా ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3ని 60 కోట్ల బడ్జెట్తో స్వయంగా నిర్మించారు నాని. ఆల్రెడీ ఆ సిరీస్ మీదున్న నమ్మకం, నాని ఫేమ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్లోనూ బిగ్ నెంబర్స్ టచ్ చేసింది ఈ మూవీ. 2 తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవరాల్గా 40 కోట్ల మార్కును క్రాస్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. హిట్ 3 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 70 కోట్ల వసూలు సాధించాలి. అప్పుడే హిట్ 3 హిట్ సెగ్మెంట్లోకి వస్తుంది. ప్రెజెంట్ ఈ సినిమా మీదున్న హైప్ చూస్తుంటే తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్. థియేట్రికల్ లెక్కలు పక్కన పెడితే ఓటీటీ బిజినెస్తో ఆల్రెడీ లాభాల్లోకొచ్చేశారు నాని. కేవలం ఓటీటీ కోసం 54 కోట్ల డీల్ సెట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఆడియో, శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకుంటే హిట్ 3 ఓవరాల్గా 100 కోట్ల మార్కును క్రాస్ చేసినట్టే అంటున్నారు బిజినెస్ అనలిస్ట్స్. అఖండ సీక్వెల్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని అందుకునే రేంజ్ లో సినిమాని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ నందమూరి అభిమానుల్లో మరింత జోష్ నింపింది. అఖండ సినిమా సూపర్ హిట్ కావటంతో వెంటనే సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రెజెంట్ ఆ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు నందమూరి నటసింహం. సీక్వెల్ మీద భారీ అంచనాలుండటంతో మేకింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటోంది మూవీ టీం. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు కుంభమేళా, హిమాలయాల్లో షూటింగ్స్ చేసిన యూనిట్ త్వరలో జార్జియాలో మరో భారీ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. అక్కడ కూడా యాక్షన్ ఎపిసోడే చిత్రీకరించబోతున్నారు. సినిమాలో కీలకమైన యాక్షన్ బ్లాక్ కావటంతో భారీ బడ్జెట్ తో ఈ సీక్వెన్స్ ను రూపొందిస్తున్నారు. ముందు దసరా బరిలోనే అఖండ 2ను రిలీజ్ చేయాలనుకున్నా షూటింగ్ ఆలస్యమవుతూ ఉండడంతో డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకొచ్చేందుకు బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు బాలయ్య. మాకు స్టార్ ట్యాగ్స్ అవసరం లేదు అంటూ కాలీవుడ్ హీరోలు ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తుంటే హీరోయిన్లు మాత్రం ఈ ట్యాగ్స్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో ఆలోచనతో ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో చాలా మంది అందాల భామలు, అభిమానులు తమను ప్రేమగా పిలుచుకునే స్టార్ ట్యాగ్స్ గురించి మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారో చూద్దాం. హీరోయిన్ రేంజ్, ఇమేజ్, క్రేజ్ను బట్టి ఫ్యాన్స్ వాళ్లను స్టార్ ట్యాగులతో పిలుచుకుంటారు. ఈ విషయంలో హీరోయిన్ల ఒపీనియన్ ఒక్కో రకంగా ఉంటుంది. రీసెంట్గా ఓదెలా 2తో ఆడియన్స్ ముందుకొచ్చిన తమన్నా మిల్కీ బ్యూటీ ట్యాగ్ గురించి మాట్లాడారు. అలా పిలిస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అంటూ మురిసిపోతున్నారు. అయితే గతంలో ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా తనను మిల్కీ బ్యూటీ అని పిలవద్దన్నారు తమన్నా. స్టార్ ట్యాగులు తనకిష్టం ఉండదని, తన పేరుతోనే పిలిస్తే ఇష్టమన్నారు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో గానీ సడన్ గా మిల్కీ బ్యూటీ అన్న ట్యాగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తమన్నా. మళ్లీ యాక్టివ్ అవుతున్న సీనియర్ నటి విజయశాంతి కూడా స్టార్ ట్యాగ్ గురించి మాట్లాడారు. తన లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ కొంతమంది వాడుకున్నారు, వాళ్లు కూడా బతకాలి కదా అని వదిలేసా అన్నారు విజయశాంతి. అయితే కొద్ది రోజులుగా లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ను ఎంజాయ్ చేస్తున్న నయన్ మాత్రం కొద్ది రోజుల క్రితమే తనకు స్టార్ ట్యాగులు పెట్టకండి అంటూ అభిమానులు కోరారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.